రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ విధించారు. ఆగస్టు 1 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. కాసేపట్లో ఆయన రాజమండ్రి జైలుకు తరలించనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. ఇక కోర్టు వద్ద అయితే ఉత్కంఠ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు కాంతి జాయిన్ అవుతున్నారు. కాంతి, ఇక ఎంతసేపట్లో రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం ఉంది? పోలీసులు ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారా? కోర్టు వద్ద ఉన్న ప్రస్తుత పరిస్థితి ఏంటి? వంశీ, లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు న్యాయమూర్తి నిర్ణయం తెలియజేశారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి తరలించేందుకు ఏసీబీ కోర్టు వద్ద ఏర్పాట్లను అయితే చేపడుతున్నారు పోలీసు అధికారులు. ఏదైతే మద్యం కుంభకోణం కేసులో A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కీలకంగా ఈ కేసు అంతటికీ కూడా కారణంగా మారారు. ఈయన వెనకాల మరింత మంది ఈ కేసుకి సంబంధించినటువంటి అధినాయకత్వం, ఏదైతే వైసీపీ అధినాయకత్వానికి సంబంధించినటువంటి మరికొంతమంది పెద్దలు దాగి ఉన్నారు అనే విషయాన్ని కోర్టులో చెప్పడం జరిగింది. దీంతో పాటుగా రిమాండ్ రిపోర్ట్లో కొన్ని కీలకమైనటువంటి విషయాల్ని కూడా పొందుపరచడం జరిగింది. ఇక రిమాండ్ విధించడంతో ఏసీబీ కోర్టు వద్ద నేను రిమాండ్ రాజమండ్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేపడుతూ ఉన్నారు. మొత్తంగా ఇక్కడైతే పూర్తిగా అంటే వైసీపీ నాయకులు ఇక్కడ వస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరిని కూడా కోర్టు వరకు కూడా ఎవరిని కూడా వెళ్ళడం లేదు అని చెప్పాలి. అలాగే కోర్టు పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి కార్యకర్తలను కూడా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక గత 5 ఏళ్లలో జరిగినటువంటి మద్యం కేసుకి సంబంధించినంత వరకు కూడా ఎక్కడెక్కడి నుంచి వాటాలు వెళ్ళాయి, అలాగే షెల్ కంపెనీల ద్వారా ఎక్కడెక్కడికి నిధులు మళ్లించడం జరిగింది అనే అంశాలకి నిన్న దాదాపుగా 6 గంటల పాటు విచారించారు. ఆ తర్వాత ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా కీలక సూత్రధారిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్టు ఏసీబీ కోర్టులో 14 రోజులు రిమాండ్ విధించడంతో కాసేపట్లో భారీ బందోబస్తు నడుమ మిథున్ రెడ్డిని రాజమండ్రిలోని సెంట్రల్ జైలుకి తరలించనున్నారు. అయితే ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా విచారణకి హాజరయిన తర్వాత అదుపులోకి తీసుకున్న తర్వాత ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే లిక్కర్ సంస్థలకు, మిథున్ రెడ్డికి చెందినటువంటి సంస్థలకు లిక్కర్ సంస్థల నుంచి ముడుపులు వెళ్ళినట్లుగా కూడా సిట్ గుర్తించింది. మరొక వైపు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజెక్ట్ చేయడంతో ఆయన సిట్ అధికారులకు విచారణకు హాజరవడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఆయన సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపు 6 గంటల పాటు ఆయన విచారణ అయితే కొనసాగింది. విచారణ తర్వాత ఆయనకు రిమాండ్ విధించడంతో నిన్న సాయంత్రం 8:30 ఆయన కుటుంబ సభ్యులకు ఆయనకు అరెస్టు చేస్తున్నట్లుగా సిట్ అధికారులు సమాచారాన్ని అందించారు. ఇక నిన్న రాత్రంతా కూడా ఆయన సిట్ కార్యాలయంలోనే గడిపారు. ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఏసీబీ కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకి సంబంధించినంత వరకు కూడా సుదీర్ఘంగా జరిగినటువంటి విచారణ, అలాగే ఇప్పటి వరకు నిందితులుగా ఉన్నటువంటి వారు విచారణలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని కూడా మిథున్ రెడ్డిని ప్రశ్నించినట్లుగా తెలుస్తా ఉంది. వంశీ, చెప్పండి. చూస్తున్నాం లిక్కర్ స్కామ్ కేసు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం కలిగించింది. ఈ కేసు చుట్టే రాజకీయాలు కూడా నడుస్తున్న పరిస్థితి. సో లిక్కర్ స్కామ్ కేసుపై అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ తీవ్ర ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందా? సిట్ ఇంకా దూకుడు పెంచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నట్లుగా కూడా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఎలా చూడాలంటారు ఇక లిక్కర్ స్కామ్ కేసు పురోగతిని? లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడుగానే వెళ్తుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన 11 మందితో ఈరోజు ఏదైతే రిమాండ్ విధించినటువంటి మిథున్ రెడ్డితో కలిపి 12 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేశారు. దాదాపుగా 48 మంది నిందితులను ప్రిలిమినరీ ఛార్జ్షీట్ ఏదైతే నిన్న ఫైల్ చేశారో దాంట్లో 48 మంది నిందితులను చేర్చడం కూడా జరిగింది. ఇంకా మరికొంతమందిని ఎక్కడైతే ఆ ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో మిథున్ రెడ్డి పేరు చేర్చలేదు, ఎందుకంటే నిన్న ప్రిలిమినరీ ఛార్జ్షీట్ ఫైల్ చేసే సమయానికి ఇంకా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు కాబట్టి ఆయన పేరుని కూడా అందులో ప్రస్తావించలేదు. అయితే ఛార్జ్షీట్ లో ఫైల్ చేసినప్పుడు మాత్రం ప్రిలిమినరీ ఛార్జ్షీట్ లో జగన్మోహన్ రెడ్డి పేరుని ప్రస్తావించారు, నిందితుల లిస్ట్ లో మాత్రం చేర్చలేదు. ఎందుకంటే ఇదంతా కూడా ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందో లిక్కర్ స్కామ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగింది అనే అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చినప్పుడు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో ఆయన పేరును ప్రస్తావించడం జరిగింది. ఇంకా కొంతమంది కీలకమైనటువంటి నిందితులను పట్టుకునేందుకు, అలాగే
విచారణ ఏదైతే జరుగుతుందో విచారణని బేస్ చేసుకుని ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి గల కారణాలు, అలాగే కోర్టులో బెయిల్ వద్దు అని చెప్పడానికి గల కారణాలు కూడా ఇవేగా పోలీసు అధికారులు సూచించడం జరిగింది. రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి బయట ఉన్నట్లయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది అనే విషయాల్ని కూడా చెప్పడంతో పాటు ఇంకా కస్టడీకి తీసుకుని ఇంకా కొంత డీటెయిల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఆయన నుంచి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న ఆయన ఎక్కడైతే సిట్ విచారణకు వచ్చారో అంతకుముందు ఏదైతే ఏప్రిల్ నెలలో ఆయన విచారణకి హాజరైన సమయంలో కూడా కొంత సరైన సమాచారం అయితే ఇవ్వలేదు. అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా దాదాపుగా దాటవేసే ప్రయత్నం చేయడంతో పాటు నిన్న జరిగినటువంటి ఇంట్రోగేషన్లో దాదాపుగా కొన్ని ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉండిపోయారనే దీంతో పాటుగా చాలా వరకు ప్రశ్నలకు ఆయనకు తెలియదు అని చెప్పడంతో ప్రూఫ్స్ ని బేస్ చేసుకుని కూడా సిట్ అధికారులు అడిగినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా మరి కాసేపట్లో ఈ కేసుకి సంబంధించి అంటే మిథున్ రెడ్డికి సంబంధించినంత వరకు కూడా ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఆయనను రాజమండ్రి తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేపడుతూ ఉన్నారు. మరొక అవకాశం ఉంది వంశీ. యా రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.